మరోసారి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కోరం లేకపోవడంతో నిన్న ఎన్నిక వాయిదా పడింది. తమ కౌన్సిలర్లు ఎన్నికలకు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇవాళ కూడా తమ కౌన్సిలర్లు ఎన్నికకు వెళ్లకుండా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తుని వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రోజుకో రకంగా మలుపు తిరుగుతుంది. ఇప్పటికే 3 సార్లు ఎన్నికకి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వైసీపీ ఏదైతే డ్రామాలు ఆడుతుందో ఆ సమావేశానికి కౌన్సిలర్లు పంపించకుండా అదే పనిగా నిర్బంధిస్తుంది. దీంతో క్వారం లేకపోవడంతో వరుసగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తుంది. నిన్న కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 10 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా పూర్తిగా ఒక ఇంట్లో వైసీపీ మున్సిపల్ చైర్మన్ ను నిర్బంధించడంతో క్వారం లేక ఎన్నిక వాయిదా పడింది. తిరిగి ఈ రోజు అధికారులు ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా వైసీపీ ఓటమి భయంతో ఇదే డ్రామా కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే తుని పట్టణ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. ప్రధానంగా ఏదైతే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి క్వారానికి సరిగ్గా దాదాపు 15 మంది వరకు సభ్యులు అవసరం ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీ వైపు నుంచి 10 మంది కౌన్సిలర్లు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎన్నికకు హాజరైతే వైసీపీ కౌన్సిలర్లు చేజారిపోతారన్న భయంతో వారందరినీ కూడా ఎన్నికకు రాకుండా వైసీపీ ఎక్కడికక్కడ నిర్బంధిస్తుంది. ఇప్పటికే మారేడుమిల్లిలో 2 సార్లు క్యాంపులు నిర్వహించి వాళ్ళని దాచేసింది. నిన్న కూడా ముందు ఎన్నికకు రాకుండా మున్సిపల్ కౌన్సిల్ హాల్ కి సమీపంలోనే మున్సిపల్ చైర్మన్ ఇంట్లో వాళ్ళందరూ కూడా బలవంతంగా నిర్బంధించింది. అటు వైసీపీ కౌన్సిలర్ కూడా తమకు స్వేచ్ఛగా ఎన్నికకు హాజరయ్యే అవకాశం కల్పిస్తే నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కన్సర్న్లో వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించేసి ఎన్నికకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏం జరుగుతుందని కూడా సస్పెన్షన్ గా మారింది. మరో పక్క ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే క్వారం లేకుండా 2 సార్లు గాని ఎన్నిక వాయిదా వేస్తే 3వసారి క్వారంతో సంబంధం లేకుండా ఎన్నికని ఎంతమంది అయితే సభ్యులు వస్తే వాళ్ళతోనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నిక రద్దవుగా అందులో ఒక్కసారి మాత్రమే నిన్న క్వారం లేకుండా వాయిదా పడింది. ఒకవేళ ఈ రోజు కూడా క్వారం లేక వాయిదా పడితే తదుపరి రేపు నిర్వహించే మీటింగ్ లో మాత్రం దీంతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు వస్తే వాళ్ళతోనే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని చెప్పొచ్చు.